తల్లిదండ్రులు బతికుండగానే పట్టించుకోని పిల్లలున్న నేటి సమాజంలో తండ్రి చనిపోయిన తర్వాత కూడా ఆయన కోరికను కొడుకులు తీర్చారు. అయితే ఇది తండ్రి కోరిక అయినప్పటికీ వీరి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డెట్రాయిట్కి చెందిన 58 ఏళ్ల డారెల్ ప్లాంట్ థామస్ తన అంత్యక్రియల సమయంలో పేద ప్రజలకు డబ్బు సాయం చేయాలనేది అతడి కోరిక. దీనివల్ల సమాజం తనను చిరకాలం గుర్తుంచుకోవాలని ఆశించేవాడు. అయితే గత నెల జూన్ 27న థామస్ కన్నుమూశారు. దీంతో తండ్రి కోరికను నెరవేర్చాలని అతడి కొడుకులు డేరెల్ జోంటే హెలికాప్టర్ ఏర్పాటు చేసి గులాబీ పూలతో పాటు సుమారు 4 లక్షల పైన నగదును ఆకాశం నుంచి వర్షంలో కురిపించారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్లపైనే పాదాచారులు వాహనదారులు నగదు తీసుకోవడానికి ఎగబడ్డారు. ఈ విషయం స్థానికుల ద్వారా పోలీసుల దృష్టికి వెళ్లడంతో నగదు గులాబీ రేకులు పడిన దారిని పోలీసులు మూసేశారు. వీరు చేసిన పనితో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదని మండిపడ్డారు. అలాగే యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ ఘటనపై సీరియస్గా దర్యాప్తు చేస్తుంది.